వావ్, బ్యూటిఫుల్. నువ్వు నవ్వుతుంటే అందాలు ఆరబోసినట్టు, చందమామలా నువ్వు మెరుస్తుంటే వెన్నెల దిగొచ్చినట్టు. మొత్తంగా చెప్పాలంటే భూలోకమే కిందకి దిగినట్టు. యాక్షన్ హీరో అనుకున్నా, కానీ మీరు ట్రాజడీ హీరో అన్నమాట. మీ ట్రాజడీ నేను ఇప్పుడే చూస్తున్నాను. అవునా? మిమ్మల్ని చూస్తుంటే మీకు నిరాజనం పలకాలంటే. అవునా? ఏంటో నాలో అంత ప్రత్యేకత. ప్రత్యేకత కాదు, పవిత్రత. అగాధాల అంచుల్లో మంచుల్లా కురిసే చల్లని మీ కౌగిలిలో నేను కోల్పోయిన మనశ్శాంతిని తిరిగి పొందాలనిపిస్తుంది. వద్దు రాజేష్ గారు, వద్దు. ఈ కళంకానికి అంత పవిత్రతను అప్పగించకండి. పవిత్రత అనేది నేను ఆపాదిస్తే మీకు వచ్చేది కాదు, మీరు నిరాకరిస్తే పోయేది కాదు. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నాకు నేను అర్థం కాని ఒక విచిత్రమైన మనిషిని నేను. మీ ఇంట్లో ఆస్తి పొందడానికి వచ్చిన అనాథను కాని, మిమ్మల్ని మోసం చేస్తున్న ఒక విధి వంచితను. అంటే అంటే మా నాన్నగారు చెప్పినట్టు ఆయన పంపించిన స్నేహితుడు కూతురు కాదు. మీ ఇంట్లో ఒక రహస్యం తెలుసుకోవడానికి ఒక దుర్మార్గుడు మీ ఇంట్లో నన్ను ప్రవేశపెట్టాడు. దుర్మార్గుడా? ఎవడా దుర్మార్గుడు? ప్లీజ్ ప్లీజ్ టెల్ మీ. చెప్తాను రాజేష్ గారు, చెప్తాను. మా అమ్మ మా నాన్నకి నేను ఒకరితోనే కుమార్తెను. ఒక యాక్సిడెంట్లో మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా ఆస్తి అంతా మా నాన్నగారు చేసిన అప్పులకి హరించిపోయింది. అనారోగ్యంతో బాధపడుతున్న మా అమ్మను హాస్పిటల్లో జాయిన్ చేయడానికి తెలిసిన వాళ్ళందరినీ కూడా డబ్బులు అడిగాను. అందరూ కూడా చీపో అని మొహం చాటు వేశారు. మా నాన్నకి బిజినెస్ లో పరిచయం ఉన్న ఎంతో మందిని డబ్బులు అడిగి చూశాను, కానీ నన్ను నమ్మించి మోసం చేయాలని చూశారు. మా నాన్నగారికి పరిచయం ఉన్న ఒక అతను డబ్బిస్తానని నన్ను నమ్మించి నిజ రాత్రుల్లో శీలను దోచుకోవాలని ప్రయత్నించాడు. నా ఆత్మరక్షణ కోసం నా దగ్గరలో ఉన్న ఓజపొలం తీసుకొని అతను పొడిచి చంపాను. అప్పుడే నా జీవితంలోకి ప్రవేశించాడు సామ్రాట్. నేను కాళేశ్వరుని హత్య చేస్తూ ఉండగా ఒక దుర్మార్గుడు ఫోటోలు వీడియోలు తీశాడు. మేము చెప్పినట్లు వింటే ఈ ఫోటోలు వీడియోలు నీకు ఇస్తామని, లేకపోతే పోలీస్ స్టేషన్లో నిన్ను పెడతామని బెదిరించి నన్ను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఆట బొమ్మలు చేసి ఆడిస్తున్నారు. అవును, మీ ఇంట్లో ఏదో నిధి రహస్యం ఉందంట. అది తెలుసుకోమనే నన్ను మీ ఇంట్లో ప్రవేశపెట్టాడు. అమాయకురాల్లా కనిపించే నీ వెనుక ఎంతటి కథ ఉందన్నమా? మీ మంచితనమే నన్ను కదిలించింది. కల్మషంలోని మీ ప్రేమ నన్ను కరిగించింది. అందుకే ఈ పాపిష్ట జీవితాన్ని మీ కాళ్ళ దగ్గర పెడుతున్నాను. శిక్షిస్తాను, నిన్ను నా కసి తీరా శిక్షిస్తాను. మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా. ఎంతటి ఆపద సమయంలో కూడా నీ పవిత్రతను కాపాడుతున్నాను. యు ఆర్ రియల్లీ గ్రేట్. ఎలాగైనా సరే ఆ సామ్రాట్ విషవలయం నుంచి నిన్ను రక్షించి నిన్ను నాదాన్ని చేసుకుంటాను.